వరంగల్ నగరంలోని జక్కంలో గుడిసె వాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దాదాపు 200 మంది గుడిసె వాసులు పార్టీలో చేరగా జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, జిల్లా నాయకులు నలిగంటి రత్నమాల, సింగారపు బాబు వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ సిపిఎం పార్టీ గతంలో వరంగల్ పలు ప్రాంతాల్లో పేద ప్రజలకు గుడిసెలు వేసి పట్టాలు ఇప్పించి నిలువ నీడ కల్పించిందని గుర్తు చేశారు. పేదలు భూ పోరాటాల్లో రామ సురేందర్, కుసుమ రఘునాథ్ వంటి నాయకులు ప్రాణాలు అర్పించారని ఆయన పేర్కొన్నారు. ఒక్కలొద్ది రామ సురేందర్ నగర్ కూడా సిపిఎం పార్టీ ఆదరించబడిందని, ఇప్పటికే పార్టీకి దూరమైన వారు తిరిగి ఐక్యంగా రావడం సంతోషకరమని తెలిపారు. రామ సురేందర్ నగర్ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రంగయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. పరిష్కరించాలి రామ సురేందర్ నగర్ కరెంటు విద్యుత్తుని, వెంటనే కరెంటు సమస్యల్ని. దాదాపు సుమారు 30,000 మంది పేదలకు ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేసి విజయం సాధించింది. అనేక మందికి పట్టాలు కూడా సాధించటం జరిగింది. ఇటీవల కాలంలో అంటే 2022 ఈ ప్రాంతంలో కూడా జక్కలుద్దీన్లో పేదల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి మేము విజయం సాధించాం. అందులో ఇళ్ల స్థలాల పోరాటాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ఈ జక్కలుద్దీన్లో కొన్ని కారణాలు ఇతరత్ర రీత్యా వీళ్ళు మా పార్టీ బయటికి పోయారు. వీళ్ళందరూ పోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మాకు గుడిసెలు వేయించి పోరాడింది సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ మా కన్నతల్లి లాంటి పార్టీ. ఆ పార్టీలో ఉంటేనే మాకు పట్టాలు వస్తాయి, ఇతర సౌకర్యాలు కల్పించబడతాయని అలాంటి పోరు తల్లి పార్టీ అయినటువంటి సిపిఎం పార్టీలో మేము చేరుతామని తిరిగి సిపిఎం పార్టీకి రావటం జరిగింది. దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి పార్టీ. కన్నతల్లి లాంటి సిపిఎం పార్టీలోకి తిరిగి రావటం మా అందరికీ సంతోషంగా ఉంది. రామ సురేందర్ నగర్ జక్కలొద్ది ఈరోజు మళ్ళా కన్నతల్లి పార్టీలోకి పోవడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ మళ్ళీ సిపిఎం పార్టీలోకి మేమందరము జాయిన్ కావడం జరిగింది. మాకు ప్రత్యేకంగా గుడిసెలేపించి పోరాడి తెచ్చి పెట్టిన పార్టీ సిపిఎం పార్టీ. కావున అందరూ అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ కలిసి మళ్ళీ మేము సిపిఎం పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అని నిర్ణయించుకొని ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఎర్ర జెండా పార్టీలోకి మేము వెళ్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ప్రజల మేరకు ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ కలిసి సిపిఎం పార్టీ కండువా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కప్పుకోవడం జరిగింది. మాకు ఎర్ర జెండా తరఫున ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అని మేము కోరుతున్నాము. గుడిసె సెంటర్లో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జక్కలొద్ది గుడిసె వాసులందరూ వందలాదిగా ముక్కుమ్మడిగా ఈరోజు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకనంటే సిపిఎం పార్టీ తరఫున అనేక మందిని సమీకరించి ఈ గుడిసెలను ఇక్కడ సిపిఎం పార్టీ నిలబెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీకి మేము దూరమైనాం. మళ్ళీ మా తప్పులు మేము తెలుసుకొని ఈ ఎర్ర జెండా పార్టీ ఉంటేనే మాకు ఇక్కడ గుడిసెలు సాధించుకోగలుగుతామని చెప్పేసి ఈరోజు వందలాదిగా ముక్కుమ్మడిగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము సిపిఎం పార్టీలో చేరడం జరిగింది.